హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో లోకస్ మొత్తం కంప్లీట్ చేసాం. ఐపీకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, అలాగే ఎంసెట్ అండ్ ఐఐటి జేఈ కూడా మొత్తం మనం కంప్లీట్ చేసాం. ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి సెకండ్ చాప్టర్, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. కోఆర్డినేట్ జియోమెట్రీలో సెకండ్ చాప్టర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఓకేనా. దీనికి సంబంధించి థియరీకి సంబంధించి చాలా తక్కువ ఉంటుంది. థియరీ అంటూ పెద్ద ఏముండదు. రెండు బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి, ఇంపార్టెంట్ ఫార్ములాస్, అంటే రెండు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి రెండు కూడా మనం ఐఐటి ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ చెప్పేటప్పుడు సినాప్సిస్లో మొత్తం అన్నీ నేను అక్కడ కవర్ చేస్తాను. మీకు ఫార్ములా ప్రూఫ్స్ కానీ మీకు అక్కడ కావాలనుకుంటే మీరు ఆ వీడియో చూడండి. ఓకేనా. ఇది మాత్రం మనం ఏం చేద్దామంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీఈ మనం ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ఓకే. మోస్ట్ important questions for IPE. దీంట్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకటి ఉంటుంది. వెయిటేజ్లో మనకి 4 మార్క్స్ ఒకటి ఉంటుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ఓకేనా. ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం వస్తాయి ఐపీఈకి సంబంధించి. ఓకేనా. ఓన్లీ 1 క్వశ్చన్. ఓకే. సో 4 మార్క్స్ క్వశ్చన్ దాంట్లో కవర్ చేద్దాం. 9-10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ మొత్తాన్ని చేయండి ఇవి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అయితే వెన్ ది ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ది పాయింట్, వెన్ ది ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ to the point, shifted to the point 2,3, the transformed equation of a curve ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్ ఈజ్ ఏమి ఇచ్చాడు మనకి, x² + 3xy, x² + 3xy - 2y² + 17x - 7y -11 is equal to 0. అయితే ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. ఫైండ్ ది ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. ఓకేనా. వెన్ ది ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ది పాయింట్ 2,3. ఓకేనా. దట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ట్రాన్స్ఫర్ అంటే కొత్త ఈక్వేషన్ ఇచ్చాడనమాట. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్ ఇచ్చాడు. x² + 3xy - 2y² + 17x - 7y - 11 is equal to 0. ఇది క్వశ్చన్. అయితే ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. యాక్చువల్లీ మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అనేది X Yలో ఉండదు, లేదంటే x', మనం రాసుకోవచ్చు. మన ట్రాన్స్ఫర్డ్ ఈక్వేషన్, న్యూ ఈక్వేషన్ మనం ఏమైనా రాస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ X అండ్ Y. నాకు అలవాటు ఇన్ టర్మ్స్ ఆఫ్ X Y రాయడం నాకు అలవాటు. x', కూడా రాయొచ్చు. ఆ విధంగా అలవాటైన వాళ్ళు ఆ విధంగా రాస్తారు. ఓకేనా. సో అయితే ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్. ఇప్పుడు ఒరిజినల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ x స్మాల్ వైలో ఉండాలి.
యాక్చువల్గా ఇవ్వడానికి ఇది స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఇచ్చిన క్వశ్చన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్ అని పర్టికులర్గా ఇచ్చాడు కాబట్టి ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఆర్ ఎక్స్ డాష్ వై డాష్లో ఈ ఈక్వేషన్ ఉన్నట్టు అర్థం. ఫైండ్ ది ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. అయితే మనం ఏం చేయాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఫైండ్ అవుట్ చేయాలంటే ఆరిజిన్ షిఫ్ట్ అయిందంటే దీన్ని ఏమంటాం, ట్రాన్స్లేషన్ అంటాం. ద ట్రాన్స్ఫర్మేషన్ బై యూజింగ్ ట్రాన్స్లేషన్. అర్థమైందా? ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, ఆరిజిన్ని షిఫ్ట్ చేస్తే వితౌట్ చేంజింగ్ ది డైరెక్షన్ ఆఫ్ ది కోఆర్డినేట్ యాక్సిస్. వితౌట్ చేంజింగ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఏం చేంజ్ అవ్వు. మీకు అది ఆల్రెడీ ఐ హోప్ మీ ఇవన్నీ తెలుసు అని చెప్పేసి అనుకుంటున్నా. కోఆర్డినేట్ యాక్సిస్ యొక్క డైరెక్షన్స్ చేంజ్ చేయకుండా ఆరిజిన్ మాత్రం షిఫ్ట్ చేసాం మనం 2,3కి. అర్థమైందా? అంటే గివెన్ సొల్యూషన్లో గివెన్ ఆరిజిన్ హెచ్ కామక షిఫ్ట్ అయిన ఆరిజిన్ మనం ఏమి రాస్తాం, హెచ్ కామ కే అని రాస్తాం. హెచ్ కామ కే అండ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈజ్ ఏమిచ్చేది, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో రాయండి. క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ 3 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై మైనస్ 2y స్క్వేర్ ప్లస్ 17x మైనస్ 7y మైనస్ 11. ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్. ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ మనం ఏం చేయాలి, ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆరిజిన్ షిఫ్ట్ అయితే బై ట్రాన్స్లేషన్ ఆరిజిన్ షిఫ్ట్ అయింది అనుకోండి, ఆ కోఆర్డినేట్స్ కూడా ఏమవుతాయి, కోఆర్డినేట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఏ విధంగా చేంజ్ అవుతాయి, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు, లేదంటే ఇక్కడ స్టేట్మెంట్ రాసుకోండి, వీ నో దట్ the origin zero comma zero is shifted to h comma k by the translation of axis and capital X comma capital Y is new coordinates of x comma y, then small x is equal to capital X plus h, small y is equal to capital Y plus k. ఈ విధంగా ఏమవుతుందంటే ఈ ఎక్స్ కోఆర్డినేట్స్ ఏవైతే ఉన్నాయో ఐ మీన్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై పాయింట్ పి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతుందంటే చేంజ్ అవుతాయి. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కింద చేంజ్ అవుతాయి. ఆ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, స్మాల్ ఎక్స్ స్మాల్ వైని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, దీనికి ప్రూఫ్ కూడా ఉంది, వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. ఈ విధంగా మనకి ఈ ఆరిజిన్ పాయింట్ చేంజ్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఒరిజినల్ ఈక్వేషన్ కావాలి. ఒరిజినల్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని ఈ రెండు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ ఇన్ ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారు, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, దిస్ ఎంప్లాయిస్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇదేంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో ఉంది. ఇప్పుడు మనం క్యాపిటల్ ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ మైనస్ హెచ్, దిస్ ఎంప్లాయిస్
హెచ్ కామ కే వాల్యూలు కూడా మనకు తెలుసు. H2K3 అంటే క్యాపిటల్ X ఈజ్వల్ టు ఏమవుతుంది X-2, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే Y ఈజ్వల్ టు Y క్యాపిటల్ Y ప్లస్ K, దిస్ ఎంప్లాయిస్ క్యాపిటల్ Y ఈజ్వల్ టు ఎంత ఉంది Y మైనస్ K, దిస్ ఎంప్లాయిస్ క్యాపిటల్ Y ఈజ్వల్ టు Y మైనస్ K వాల్యూ ఎంత మనకి 3, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ 1 and 2 in equation number 1. ఈక్వేషన్ 1 నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈక్వేషన్ 1 ఏంటి మనకి x², క్యాపిటల్ X², క్యాపిటల్ X అంటే ఎంత X-2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ X-2 ఇంటూ Y-3 మైనస్ 2 ఇంటూ Y² అంటే Y-3 హోల్ స్క్వేర్ ప్లస్ 17 ఇంటూ X క్యాపిటల్ X-2 7 ఇంటూ Y-3 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది మనకి దీన్ని సింప్లిఫై చేస్తే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది అంటే ఒరిజినల్ ఈక్వేషన్ మనకు వస్తుంది. ఓపెన్ చేయండి. A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే A² ప్లస్ B² మైనస్ 2AB అంటే 4X ప్లస్ 3 ఇంటూ దీన్ని మల్టిప్లై చేయండి XY మైనస్ 3X మైనస్ 2Y మైనస్ 3X మైనస్ 2Y మైనస్ 2 ఇంటూ మైనస్ 3 ప్లస్ 6 మైనస్ 2 ఇంటూ దీన్ని ఓపెన్ చేస్తే Y² ప్లస్ 9 మైనస్ 6Y ప్లస్ 17X మైనస్ 34 మైనస్ 7Y మల్టిప్లై చేస్తే ప్లస్ 21 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా ఉన్నాయి కదా X² ప్లస్ 4 మైనస్ 4X ప్లస్ దీంతో మల్టిప్లై చేస్తే 3XY మైనస్ 9X మైనస్ 6Y 3 6 are 18 ప్లస్ 18 మైనస్ 2Y² మైనస్ 18 ప్లస్ 12Y ప్లస్ 17X మైనస్ 34 మైనస్ 7Y ప్లస్ 21 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తే ఇక్కడ X² ఉంది, X² టర్మ్ ఇక్కడ అక్కడే లేదు, ఇంకా X² Y² టర్మ్ మైనస్ 2Y², అలాగే XY టర్మ్ ప్లస్ 3XY. X టర్మ్ చూడండి మైనస్ 4 మైనస్ 9 మైనస్ 13 మైనస్ 13 ప్లస్ 17 అవుతుంది ప్లస్ 4X. అలాగే Y టర్మ్ చూడండి మైనస్ 6Y ప్లస్ 12Y ప్లస్ 6Y అవుతుంది ప్లస్ 6Y మైనస్ 7Y మైనస్ Y అవుతుంది మైనస్ Y. తర్వాత కాన్స్టెంట్స్ 4 22 4 ప్లస్ 18 22 22 మైనస్ 18 ఎంత అవుతుంది ప్లస్ 22 మైనస్ 18 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 మైనస్ 34 ఎంత అవుతుంది మైనస్ 30 మైనస్ 30ని మైనస్ 11 ఎంత అవుతుంది మైనస్ 41 మైనస్ 41 నుంచి ప్లస్ 21 తీస్తే మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది కూడా when the axes are rotated through an angle, when the axes are rotated through an angle pi by 4, find the transformed equation of
ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 10xy ప్లస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. అవుతుందా? వెన్ ది యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ π/4 ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్. ఇప్పుడు రొటేషన్ ఇచ్చాడు. రొటేషన్ అంటే ట్రాన్స్ఫార్మ్డ్ బై రొటేషన్ అనమాట. ఇందాకది ఏంటి? ట్రాన్స్ఫార్మ్డ్ బై ట్రాన్స్లేషన్. ఇది ట్రాన్స్ఫర్మేషన్ బై రొటేటెడ్ అంటే యాంగిల్. ఆరిజిన్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఏదైతే ఆరిజిన్ ఉందో ఒరిజినల్ ఆరిజిన్ 0 0 అదే ఆరిజిన్ ఉంటుంది. బట్ యాక్సిస్ సమ్ యాంగిల్ రొటేట్ అవుతుంది అనమాట. రొటేట్ చేస్తే దాన్ని ఏమంటాం? రొటేషన్ అనమాట. ట్రాన్స్ఫర్మేషన్ బై రొటేషన్. ఇప్పుడు రొటేషన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు? π/4 ఇచ్చాడు. అదవుతుందా? ఇది ఒరిజినల్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ స్మైల్లో ఉంది. అండ్ దీన్ని అన్నాడు ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి ఇది ఒరిజినల్ ఈక్వేషన్. ఈ ఒరిజినల్ ఈక్వేషన్ ఎప్పుడు కూడా మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలోనే ఉంటుంది. అంతేనా? సో సొల్యూషన్ గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ given original equation 3x square 10xy plus 3y square is equal to 9. ఇది ఒరిజినల్ ఈక్వేషన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? π/4 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఈ విధంగా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ X క్యాపిటల్ Yలో ఉంటుంది. మనకి ఏం తెలుసు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అయితే ఈక్వేషన్ బై రొటేషన్ సమ్ యాంగిల్ రొటేట్ అయితే స్మాల్ ఎక్స్కి స్మాల్ వైకి మనం ఒక రిలేషన్ ఉంటుంది. మనం ఆల్రెడీ ఇది మీకు తెలిసి ఉంటుంది. ఆ రిలేషను మనకి ఈ టేబుల్లో చెప్పినట్టు రాసుకోవచ్చు మనం. ఆ రిలేషన్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా కాబట్టి క్యాపిటల్ X క్యాపిటల్ Y ఈ విధంగా మీరు టేబుల్ గీసుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ది కాస్ థీటా, తర్వాత మైనస్ సైన్ థీటా. అలాగే కాస్ థీటా వచ్చింది కాబట్టి ఇక్కడ సైన్ థీటా వస్తుంది. ఇక్కడ కాస్ థీటా క్రాస్కి వస్తాయి. కాస్ థీటా సైన్ థీటా. బట్ ఫస్ట్ సైన్ థీటాకి మైనస్ సైన్ థీటా వస్తుంది. దీనికి మనం రిలేషన్ ఏ విధంగా రాస్తాం? స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X కాస్ థీటా ప్లస్ ఈ క్యాపిటల్ X క్యాపిటల్ Yలో ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ X క్యాపిటల్ Yలో ఉంటుంది. క్యాపిటల్ X కాస్ థీటా ప్లస్ యాక్చువల్గా ప్లస్ ఆఫ్ y సైన్ థీటా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి y క్యాపిటల్ Y సైన్ థీటా మైనస్ y సైన్ థీటా. అలాగే స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X సైన్ థీటా. ఈ y ఎదురుగా ఉంది ఏముందో చూసుకోవాలి. ఇందాక స్మాల్ ఎక్స్ రాసాం కాబట్టి స్మాల్ ఎక్ ఎదురుగా కాస్ ఎక్స్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉన్నాయి. ఇప్పుడు స్మాల్ y ఎదురుగా ఉన్నాయి సైన్ థీటా కాస్ థీటా ఉంది కాబట్టి x సైన్ థీటా క్యాపిటల్ X సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ Y కాస్ థీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2, ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ టేబుల్ నుంచి దీని ప్రూఫ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ప్రూఫ్లు నేను చెప్పాను కదా, ఈ ప్రూఫ్లు ఎక్కడ చెప్తాను నేను? ఎంసెట్ అండ్ జేఈ మెయిన్స్ సినాప్సిస్ చెప్పినప్పుడు దీని గురించి మొత్తం క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై డూ వీ చేంజ్ ద యాక్సిస్ మనం అసలు ఎందుకు చేంజ్ చేయాలి అర్థమవుతుందా?
ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ ఎనీ టైప్స్, ఇవన్నీ కూడా ఐబీకి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సినాప్సిస్ ఆ వీడియో చూడండి, మీరు చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది కాన్సెప్ట్ మీద, ఓకేనా. సో ఐబీ కాబట్టి మీకు ఆల్రెడీ ఈ ఫార్ములాస్ అవి తెలిసి ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్, మీకు ఫార్ములాస్ అన్నీ తెలుసు నాకు తెలిసి. సో స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా వై సైన్ థీటా, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఇక్కడ మనకి ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉంది. మనకి ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ కావాలంటే ఈ ఎక్స్ వాల్యూని డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ 2 and 3 in equation 1. Before going to ఇది ఇప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు π/4. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కాస్ థీటా సైన్ థీటా ఉంది అంటే కాస్ π/4 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ కాస్ π/4, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ π/4 అంటే 1/√2 కామా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ π/4, సైన్ 45గా సైన్ 45 కూడా 1/√2. ఇప్పుడు దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ కాస్ థీటా 1/√2 మైనస్ సైన్ థీటా 1/√2. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మీకు 1/√2 ఎల్సిఎం కదా, √2 ఎల్సిఎం కదా, √2 ఎల్సిఎం అయితే క్యాపిటల్ ఎక్స్ మైనస్ క్యాపిటల్ వై అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఉంటుంది. అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ 1/√2 ప్లస్ క్యాపిటల్ వై 1/√2. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్ టు, ఎల్సిఎం చేస్తే √2 ఎల్సిఎం, ఇది క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండింటిని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ సబ్స్టిట్యూట్ 2 and 3, ఇది 2, ఇది 3, 2 and 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి యాక్చువల్లీ మనకి 3x² 10xy 3y², 3x² 3x ఎంత, స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై √2, 10xy క్యాపిటల్ ఎక్స్ మన క్యాపిటల్ వై √2, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై √2, 3y² క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. అదేగా ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 9. ఓకేనా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడమే. ఇదేమవుతుంది సింపుల్గా 3 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై హోల్ స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 2 ప్లస్ 10 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై √2 ఇంటూ √2 ఎంత అవుతుంది 2 అవుతుంది ప్లస్ అలాగే 3 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ క్యాపిటల్ వై హోల్ స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 9. అన్నిటిలో 2 ఉంది కదా, 2 కామన్ తీసేయండి. 2 కామన్ ఇటువైపు తీసుకపోతే 18 అవుతుంది. ఇది 3 ఇంటూ ఇదేమవుతుంది, దీన్ని ఓపెన్ చేస్తే x² ప్లస్ y² మైనస్ 2xy ప్లస్ 10 ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది అంటే x² మైనస్ y² ప్లస్ 3 ఇంటూ దీన్ని ఓపెన్ చేసేయండి x² ప్లస్ y² ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 2ని ఎల్సిఎం చేసి ఇటువైపు తీసుకొచ్చేసాం కాబట్టి ఇది ఏమవుతుంది 18 అవుతుంది. మల్టిప్లై చేసేయండి. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 3x²
3y square 6xy 10x square 10y square plus 3x square 3y square 6xy is equal to 8. Minus 6xy plus 6xy రెండు క్యాన్సిల్. 3x square అంతా 6x square 3y square 6y square. ఇక్కడ 13 వస్తుంది కదా. 3x square 6x square ఇదొకటి 16x square అలాగే మైనస్ 10y square కదా ఇది 6y square మైనస్ 10y square ఎంత మైనస్ 4y square. ఎస్ 16 6y square మన మైనస్ 10y square అంతే ఈజ్ ఈక్వల్ టు 18. దిస్ ఎంప్లాయిస్ దీంట్లో 2 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 8x square minus 2y square is equal to 9. This is the required answer. 8x square minus 2y square is equal to 9. This is the required answer. ఓకేనా. ఇది క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇది when the axes are rotated through an angle, when the axes are rotated through an angle pi by 6, find the transformed equation. Find the transformed equation of x square 2 root 3 xy minus y square is equal to 2a square. ఇది క్వశ్చన్. when the axes are rotated through an angle pi by 6, find the transformed equation of x square plus 2 root 3 xy minus y square is equal to 2a square. Okay, solution. Given transformed equation, find the transformed equation of given original equation. Transformed equation find out చేయమన్నాడు. given original equation is x square 2 root 3 xy minus y square is equal to 2a square. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అన్న. అలాగే యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు పై బై 6. ఇక్కడ మీరు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా రాసాను. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ పై బై 6 ఈజ్ ఈక్వల్ టు కాస్ పై బై 6 అంటే కాస్ 30 ఎంత అవుతుంది √3/2. అలాగే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin pi by 6 is equal to sin 30 1/2. ఇప్పుడు మనకి ఏం కావాలి
క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కావాలి. ఇది ఒరిజినల్ ఈక్వేషన్ కాబట్టి క్యాపిటల్ ఎక్స్ అంటే ఒరిజినల్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కావాలి కాబట్టి మనకి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలు కావాలి. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలు మనకి కావాలి. క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలు మనకి ఆ రిలేషన్ ఏ విధంగా వస్తుంది మనకి బై దిస్ టేబుల్. ఈ విధంగా క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇది స్మాల్ ఎక్స్ స్మాల్ వై కాస్ థీటా మైనస్ సైన్ థీటా. సైన్ థీటాకి ఆపోజిట్ సైన్ థీటా, కాస్ థీటాకి ఆపోజిట్ కాస్ థీటా. ఈ విధంగా ఇప్పుడు ఏమవుతుంది మనకి స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా. అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఓకే, కాస్ థీటా వాల్యూ మనకు ఎంత వచ్చింది √3/2. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ √3/2 మైనస్ వై ఇంటూ 1/2. ఓకేనా, దిస్ ఎంప్లాయిస్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 2 LCM కాబట్టి √3x మైనస్ y/2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అలాగే స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది క్యాపిటల్ ఎక్స్ సైన్ 30 అంత మనకు 1/2 సైన్ 30 1/2 ఇంటూ ప్లస్ వై ఇంటూ కాస్ 30 అంత √3/2. దిస్ ఎంప్లాయిస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 LCM కాబట్టి 2 LCM క్యాపిటల్ ఎక్స్ ప్లస్ √3y. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. అంతే, సింపుల్ కదా. మనకి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై స్మాల్ ఎక్స్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో రాసాం. ఆ రిలేషను తీసుకున్నాం, అది డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడమే. మనకి ఎందుకు ఈ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఉంది కాబట్టి స్మాల్ ఎక్స్ వాల్యూ ఇది స్మాల్ వై వాల్యూ ఇది, ఈ రెండు సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ 2 and 3 in equation number 1. ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చాడు మనకి x² √3xy 2√3xy x² 2√3xy మైనస్ y² = 2a². ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అంతేగా. x² ప్లస్ 2√3xy మైనస్ y² 2√3xy = 2a². స్మాల్ ఎక్స్ వాల్యూ అంతా ఇక్కడి నుంచి మనకి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2 √3x క్యాపిటల్ y/2 హోల్ స్క్వేర్ మైనస్ 2√3 క్యాపిటల్ x మైనస్ క్యాపిటల్ y/2. అలాగే క్యాపిటల్ ఎక్స్ ప్లస్ √3y/2 మైనస్ y² క్యాపిటల్ ఎక్స్ ప్లస్ √3y క్యాపిటల్ y/2 హోల్ స్క్వేర్ = 2a². వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం సింపుల్గా సింప్లిఫై చేయడం, దాన్ని సింప్లిఫై చేయడమే. ఇదేమవుతుంది, ఇది √3x మైనస్ క్యాపిటల్ y హోల్ స్క్వేర్. దీన్ని స్క్వేర్ చేస్తే 4 ఉంటుంది కదా. లాస్ట్లో మొత్తం ఎల్సిఎం చేద్దాం. 2√3 √3 by 4, ఎందుకంటే ఇది by 4, ఇది by 4 మైనస్ x ప్లస్ √3y హోల్ స్క్వేర్ బై 4 = 2a². ఇవన్నిటిలో 4 LCM ఉంటుంది. దీన్ని ఓపెన్ చేశాను. దీన్ని ఓపెన్ చేస్తే √a² √3x హోల్ స్క్వేర్. √3x అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, మనకి ఏం మిగులుతుంది 3x² a² ప్లస్ b² అంటే క్యాపిటల్ ఎక్స్ y² మైనస్ 2√3 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ y.
2√3 క్యాపిటల్ ఎక్స్ 2ab కదా క్యాపిటల్ వై బై 4 మైనస్ 2√3 దీన్ని మల్టిప్లై చేసేయండి 2√3 ఇంటూ √3 అంతా 3 2 ఇంటూ 3 6x 6 క్యాపిటల్ ఎక్స్ √3 ఇంటూ √3 ఎంత 3 2 ఇంటూ 3 6 ఇంటూ ఎక్స్ 6x మైనస్ ఉంది కాబట్టి మైనస్ అప్పుడు మైనస్ ఇంటూ సారీ ఇది 2√3 కింద ఉంచండి దీన్ని మల్టిప్లై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ √3x ఇంటూ ఎక్స్ √3x² ప్లస్ √3x ఇంటూ √3x √3y √3 ఇంటూ √3 3 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై మైనస్ xy మైనస్ √3y² బై 4 మైనస్ దీన్ని ఓపెన్ చేస్తే x² ప్లస్ y² అంటే √3x హోల్ స్క్వేర్ √3y హోల్ స్క్వేర్ అంటే 3y² ప్లస్ 2ab 2√3 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై బై 4 ఈజ్ ఈక్వల్ టు 2a². అన్నిట్లో 4 ఎల్సిఎం కదా 4 ఎల్సిఎం చేసి ఇటువైపు తీసుకొచ్చేయచ్చు. ఇదేమవుతుంది ఇది 3x² y² మైనస్ 2√3 xy మైనస్తో మల్టిప్లై చేసండి ఇక్కడ 2√3 ఇక్కడ 6x² అవుతుంది. ఇప్పుడు 2√3 దీంతో మల్టిప్లై చేసాను 2√3 మల్టిప్లై చేస్తే 6x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2√3 అంటే 6√3 క్యాపిటల్ XY మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ డైరెక్ట్గా ఇంకో పని చేయొచ్చు మీరు డైరెక్ట్గా ప్లస్ 3xy మైనస్ xy అంతా 2xyతో మల్టిప్లై చేసాను డైరెక్ట్గా దీన్ని 2xyతో మల్టిప్లై చేసేస్తే ఎంత అవుతుంది 2xy మైనస్ 4√3 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇక్కడ 2√3 ఉంది ఇక్కడ 2xy 2 ఇంటూ 2√3 అంతా 4√3 xy ఓకేనా. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 ఇంటూ √3 3 2 3s are 6 y² మైనస్తో మల్టిప్లై చేసి ఇక్కడ x² క్యాపిటల్ Y² మైనస్ 2√3 xy ఈజ్ ఈక్వల్ టు 4 ఇటువైపు వచ్చేస్తే ఇదేమవుతుంది 8a² అవుతుంది. మనం తప్పేసామా ఓకే ఇక్కడ మనకు ప్లస్ రావాలి ఇక్కడ ప్లస్ ఈ ఈక్వేషన్లో ప్లస్ ఉంది కదా ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ప్లస్ 6x² అలాగే ప్లస్ 4√3 xy ప్లస్ 4√3 xy మైనస్ 6y² అవుతుంది. మైనస్ 6y² అది ఇక్కడికి జాగ్రత్తగా వేసుకోండి. అక్కడి మైనస్ 2√3 xy మైనస్ 2√3 xy అంటే ప్లస్ 4√3 xy మైనస్ 4√3 xy ఇక్కడ ప్లస్ 4√3 xy మొత్తం ఈ రెండు మొత్తం ఈ మూడు క్యాన్సిల్ అయిపోతాయి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి ఓకేనా. 3x² 6x² ఎంత 9x² 9x² మైనస్ x² 8x² 8x² y² ఇదంతా మైనస్ 6y² మైనస్ 3y² మైనస్ 9y² ఇక్కడ ప్లస్ y² అంటే మైనస్ 8y². x² టర్మ్స్ వచ్చేసినాయి y² టర్మ్స్ వచ్చేసినాయి ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఇదంతా 8a². 8 కామన్ తీసి క్యాన్సిల్ చేయండి క్యాపిటల్ x² y² ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ x² మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు a². This is the required answer.
దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 వచ్చి వెన్ ది యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ 45 degrees, when the axes are rotated through an angle 45 degrees, then the transformed equation of transformed equation of curve is 17x square minus 16xy plus 17y square is equal to 225. When the axes are rotated through an angle 45 degrees, then the transformed equation of the curve ఇచ్చాడు. సొల్యూషన్ given transformed when the axes are rotated through an angle 45, then the transformed equation of curve is 225. Then find the original equation of the curve. Then find the original equation of the curve. ఓకేనా, ఇప్పుడు గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఏమిచ్చాడు? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇదేంటి? క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలో ఉంటుంది అనమాట. 17x స్క్వేర్ మైనస్ 16 క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ప్లస్ 17 క్యాపిటల్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒరిజినల్ ఈక్వేషన్ అంటే అండ్ మనకి యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఎంత ఇచ్చాడు? యాంగిల్ ఆఫ్ రొటేషన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? 45 degrees. ఇక్కడ రాసుకోండి, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2 కామా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√2. మనకి స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా అని తెలుసు. స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా అని మనకు తెలుసు కదా. ఓకేనా, దేని నుంచి? మనకి ఈ టేబుల్ నుంచి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై స్మాల్ ఎక్స్ స్మాల్ వై కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా. ఈ టేబుల్ని యూజ్ చేసుకొని మనం ఈ రిలేషన్ రాసుకున్నాం. ఓకేనా, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ థీటా మైనస్ క్యాపిటల్ వై సైన్ థీటా, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ క్యాపిటల్ వై కాస్ థీటా. ఓకేనా, దీని నుంచి మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి? ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. మనకి ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఒరిజినల్ ఈక్వేషన్ కావాలి. ఓకేనా, అప్పుడు మనం క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై వాల్యూలు రాసుకుందాం. క్యాపిటల్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ వై
స్మాల్ ఎక్స్లో అర్థమైందా. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా అంటే 1/2, కాస్ 45 ఇచ్చాడు కదా, 1/2 వై ఇంటూ 1/2. దిస్ ఎంప్లాయిస్ క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ ప్లస్ వై బై √2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ 1/2, ఇలా డైరెక్ట్గా రాసిన పర్లా, ప్లస్ వై ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఇప్పుడు ఇది మైనస్ కాబట్టి వై మైనస్ ఎక్స్ బై √2. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ రెండు ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1 ఏంటి, యాక్చువల్గా మనకి ఇచ్చిందేంటి, ఈక్వేషన్ 1 17x². ఇది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కాబట్టి క్యాపిటల్స్లో రాయండి. 17 క్యాపిటల్ x² మైనస్ 16xy ప్లస్ 17y² ఈజ్ ఈక్వల్ టు 225. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. క్యాపిటల్ ఎక్స్ వైని క్యాపిటల్ ఎక్స్లో వైని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్లో. 17 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ అంతా ఎక్స్ ప్లస్ వై బై √2 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై √2, వై అంతా వై మైనస్ ఎక్స్ బై √2 ప్లస్ 17y². y² అంటే y మైనస్ ఎక్స్ √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. ఇదేమవుతుంది 17 ఇంటూ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 2 మైనస్ 16 ఇంటూ వై ప్లస్ ఎక్స్ కింద రాయండి, వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై మైనస్ ఎక్స్. ఎందుకంటే ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములాకి వచ్చింది కదా, √2 ఇంటూ √2 2 అవుతుంది, ప్లస్ 17 ఇంటూ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 225. ఓకే, దీన్ని మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఎంత అవుతుంది, 17 ఇంటూ ఓపెన్ చేసండి x² ప్లస్ y² ప్లస్ 2xy బై 2 మైనస్ 16 ఇంటూ ఇదేమవుతుంది y² మైనస్ x² బై 2 ప్లస్ ఇది ఇంటూ 17 ఇంటూ y² ప్లస్ x² మైనస్ 2xy బై 2 ఈజ్ ఈక్వల్ టు 225. అన్నిటికీ ఎల్సిఎం 2a కాబట్టి 2 ఎల్సిఎం చేసి ఇటువైపు తీసుకొచ్చేయచ్చు. దీన్ని 17x² మల్టిప్లై చేసేయండి, 17y² ప్లస్ 34xy మైనస్ 16y² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16x² ప్లస్ 17y² ప్లస్ 17x² మైనస్ 34xy ఈజ్ ఈక్వల్ టు 2 ఎల్సిఎం తీసుకు 450. 17x² ఎంత అవుతుంది, 17x² ఇక్కడ 17x² 34ను ఒక 16 34 60 అవుతుందా, 50x². అలాగే ఈ 34x² రెండు క్యాన్సిల్, 17y² 34y² తీసేస్తే ఒక 1 17y² 16y² తీసేస్తే y² ఉంటుంది, y²ను
17y² ఎంత అవుతుంది? 18y². 18y² ఈజ్ ఈక్వల్ టు 450. దీంట్లో 2 క్యాన్సిల్ అవుతుందా? 25x², 9y². దీంట్లో 2 క్యాన్సిల్ అవుతుంది, 225. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్.